థర్స్డే మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. సో మంచిగా ముచ్చట్లు వేసుకుందాం. నిన్న కళ్యాణ్ మంచి ఛాన్స్ ఉపయోగించుకోలేకపోయాడా అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ తనూజాది ఏమన్నా డౌన్ అయిందా ఓటింగ్, సో డెమోన్ తోటి అలా జరగటము, ఇవన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. సో డేంజర్ జోన్ లోకి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో మాట్లాడుకునే ముందు ఒకటైతే మాత్రం చెప్తుండే, సో అది దివ్య వాళ్ళు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకే చెప్తున్నాను, బయట చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. నేను కన్సర్న్ చూపిస్తున్న అమ్మాయి మీద, 22 ఏళ్ళు 21 ఏళ్ళ ఆ అమ్మాయి మీద నాకు కన్సర్న్ ఉంటుంది. ఓకేనా? అరే ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత టూ మచ్ నెగిటివిటీని అమ్మాయి ఫేస్ చేయాలి, డెఫినెట్లీ ఫేస్ చేయాలి అమ్మాయి. ఇప్పుడు లోపల ఆ అమ్మాయి బర్నీ గారితో ఉండే తీరు చాలా మందికి నచ్చట్లేదు, బయట చూస్తున్న ఆడియన్స్కి అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, నచ్చట్లేదు. అది లోపల వాళ్ళు ఒక రిలేషన్ పేరు చెప్పి వాళ్ళు ఉంటున్నారు, బయట దాన్ని వేరే వాళ్ళు వేరేలాగా పోర్ట్రే చేస్తున్నారు, దానికి వాళ్ళ ఛాన్స్ ఇస్తున్నారు. లోపల ఆయనకేం ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయితోనే ప్రాబ్లం. 21 ఏళ్ళ అమ్మాయి ఆ నెగిటివిటీని ఎంత గట్టిగా ఫేస్ చేయగలుగుతుంది అంటే డౌటే నాకు. ఎందుకంటే హౌస్ లో లోపలికి వచ్చిన తర్వాత బ్రింగిడా అన్న అమ్మాయి కట్ చేసి 2 రోజులకి ఏడ్చింది, ఆయన కోసం చాలాసార్లు ఏడ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటనేది ఊహించుకుంటే నాకు చాలా భయం వేస్తుంది, జాలేస్తుంది అమ్మాయి మీద. మేబీ ఈ వీక్ అమ్మాయి సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ ఆ అమ్మాయి కానీ హౌస్ లోకి వాళ్ళ ఫ్యామిలీ కానీ వెళ్తే చాలా స్ట్రిక్ట్ గా చెప్పాలి అమ్మాయికి, ఇదిగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అంతే. ఇంకా అసలు మామూలు విషయం కాదండి అసలు. అది అమ్మాయికి చెప్తుండే కదా, చాలా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మాయి. అమ్మాయికి అర్థం కావట్లేదు, లోపలే ఏదో అలాగా అనుకుంటుంది అమ్మాయి. సొసైటీ అలా ఉండదు, బయట వేరేలాగా ఉంటుంది. మరి ఆ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, మరి అంత బ్యాలెన్స్డ్గా ఆలోచించే అమ్మాయి సిచ్యువేషన్స్ ప్రాపర్గా అర్థం చేసుకోలేదు అమ్మాయి. అంతమంది ఆ అమ్మాయి గురించి బ్లేమ్ వేస్తున్నప్పుడు, బంధాల గురించి నాకు సార్ అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఒకడు ఈ అమ్మాయి ఒకటి, ఇద్దరు అంతే సరిపోయారు. ఎవరికేమో వాళ్ళు ఆడుకోవచ్చు కదా. స్టిల్ బర్నీ సార్ అంటుంది కదా, తనుజ దూరం జరిగింది కదా, సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఆ మాత్రం సిచ్యువేషన్ అర్థం చేసుకొని దూరం జరిగే అంత మెచ్యూరిటీ లేదా వాళ్ళలో. అసలు చాలా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది అమ్మాయి. హోప్ ఎలిమినేట్ అయిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే లేకుంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే లోపలికి వస్తే చెప్పాలన్నా నేను అనుకుంటున్నా, లేదంటే చాలా కష్టం. సో టాప్లో తనూజ గారు ఉన్నారండి. సో దేర్ ఇస్ నో డౌట్. సో ఆ అమ్మాయి ఉంది. నిన్న ఎపిసోడ్లో కొంచెం అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆ చిన్నవి నేను అదే చెప్తుండే, మనం ఎంతమందిని కంటెస్టెంట్స్ని మనతోటి ఉంచుకుంటాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను 2 weeks నుంచి చెప్తున్నాను, థియరిటికల్ పార్ట్ చెప్తుండే. ప్రాక్టికల్ పార్ట్ వచ్చేసరికి మొన్న మలయాళంలో, సో కేరళ బిగ్ బాస్లో జరిగింది, మలయాళం బిగ్ బాస్లో. ఆ అమ్మాయి ప్లస్ ఒక విన్నర్ ఒక అమ్మాయి ఉంది, రన్నర్ ఒక అతను అయ్యాడు. మిగిలిన టాప్ 5లో మిగిలిన ముగ్గురికి ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. వాళ్ళిద్దరికే ఉంది, అంటే వీళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళిద్దరు ఒకరికి వేసారు ఓట్లు, ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసుకున్నారు. అదే జరుగుతుంది అనమాట బిగ్ బాస్ లో కూడా. తెలుగు బిగ్ బాస్ లో అయినా కానీ చాలా సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. నేను అదే చెప్తుండే, ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ ఒక కంటెస్టెంట్ కి విడిపోతుంటారు అనమాట. వీళ్ళు గెలుస్తారు అనుకున్న వాళ్ళు వీళ్ళ సైడ్, వీళ్ళు గెలుస్తారు అనుకున్న సైడ్ వీళ్ళ సైడ్ విడిపోతారు. ఇంకా వాళ్ళే గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఇన్ని రోజుల్లో. సో కాబట్టి వాళ్ళతోటి మనం ఎంత మంచిగా ఉంటే ఒక ఎండ్ ఆఫ్ ద వీక్ సో వాళ్ళకి మనకు ఓట్లు వేస్తారు అనే నమ్మకం మనలో ఉండాలి. ఆ విధంగానే మన గేమ్ డ్రైవ్ అవ్వాలి. నేను ఆ రోజు కళ్యాణ్ గురించి కూడా చెప్పింది అదే. సో తనూజకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. తనూజ ఓట్ బ్యాంక్ ని కొట్టాలంటే కళ్యాణ్ తనూజని టార్గెట్ చేస్తే సరిపోదు. చాలా మంది ఉంటుంటారు. నిన్న కూడా తనూజ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఫీల్ అయ్యారు నిన్న నైట్, కళ్యాణ్కి అది లేదా, కళ్యాణ్కి ఇది లేదా అని. ఏం చేయాలి అబ్బాయి? తనూజ రాగానే ఇట్లా చూడాలి తనూజ వైపు సీరియస్ గా, డాంగ్లీ గారు చూసినట్టు 7th సెన్స్ లో ఇట్లా చూడాలా? లేదు కదా. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ తోటి తనుజతో మాట్లాడటం ప్రాబ్లం కాదు, అన్ని మర్చిపోయి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటము, సో ఎక్కడిదక్కడ వదిలేసుకొని మాట్లాడుకోవటము, గేమ్ ఈజ్ గేమ్, సో నార్మల్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్ అని అనుకోవటం ఒక మెచ్యూర్ థింగ్. అది దాన్ని నేను తప్పు పట్టట్లా. బట్ ఆ మాట్లాడేటప్పుడు కళ్యాణ్ దగ్గర ఏంటంటే, ఆ అమ్మాయి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి పాయింట్ మీద అమ్మాయి స్టిక్ అనేది, అది హెల్దీ కాన్వర్సేషన్ లో కూడా, చాలా సాఫ్ట్ స్పోకెన్ కాన్వర్సేషన్ లో కూడా ఆ అమ్మాయి పాయింట్ మీద అమ్మాయి స్టిక్ అనేది, బట్ మనోడు పాయింట్ మీద స్టిక్ అని అయ్యాడు. అది ప్రాబ్లం. అక్కడ స్టిక్ అని అయి ఉండాలి నీ పాయింట్ మీద. నీ పాయింట్ మీద స్టిక్ అని అయి ఉండకపోతే, నువ్వు ఆ రోజు చేసింది ఏదో పిచ్చిగా చేసావు, ఏదో ఒక మత్తులో చేసావనో, లేకుంటే ఇంకోటనో అనుకుంటారు. నువ్వు ఆ కాన్వర్సేషన్ ఎప్పుడు రైజ్ చేసినా, అది నార్మల్గా అవ్వచ్చు, లేదా కోపంలో అవ్వచ్చు, ఏ ఎమోషన్లో కానీ ఆ కాన్వర్సేషన్ తీసుకొచ్చినప్పుడు నువ్వు నీ పాయింట్ స్టిక్ అనే ఉండాలి. ఆ పాయింట్ స్టిక్ అని అవునప్పుడు వేస్ట్ అనమాట. అది కళ్యాణ్లో ప్రాబ్లం అనమాట. సో కళ్యాణ్ 2nd ప్లేస్లో ఉన్నాడు. సో మళ్ళీ బ్యాక్ వస్తే ఏదైతే సిట్యువేషన్ వీళ్ళ మధ్య జరుగుతూ ఉందో, సో ఇప్పుడు ఆ సిట్యువేషన్
తనూజాకి ఇప్పుడు నేను డెమోన్తో పడింది. సో డెమోన్ ఫ్యాన్స్ తనూజాకి ఓట్లు వేయరు రేపు పొద్దున పోయే కొద్ది. ఓకేనా, ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరిగింది అనుకోండి, సో డెమోన్ ఫ్యాన్స్ తనూజాకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఇలాగా సో ఆ కంటెస్టెంట్ ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ కంటెస్టెంట్స్, మిగిలిన రిమైనింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవ్వాలి. అదే గేమ్. ఆ గేమ్ ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. అండ్ సింగిల్ గానే ఉంటాను, నేను సింగిల్ గానే గెలుస్తాను అంటే అది సెకండ్ సీజన్ లో మాత్రమే వర్కౌట్ అయింది తెలుగులో. ఇంకా ఏ సీజన్ లోనూ వర్కౌట్ కాలేదు. రాహుల్ అవ్వచ్చు, వరుణ్ సతీష్ ఓట్లు వాళ్ళ ఓట్లు పడ్డాయి. 4th సీజన్ లో అభిజిత్ కి నోయల్ ఓట్లు, లాస్య ఓట్లు ఇవి కూడా యాడ్ అయ్యాయి. 4th సీజన్ లో అభిజిత్ కూడా, 5th సీజన్ లో సన్నీ కూడా అలాగే యాడ్ అయ్యాయి. 6th సీజన్ లో కూడా అలాగే వచ్చింది. 7th సీజన్ లో అలాగే వచ్చింది. 7th సీజన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. శివాజీ అన్న ఓట్ బ్యాంక్ మొత్తం తీసుకెళ్లి పల్లవి ప్రశాంత్ మీద పడింది. ఎందుకంటే శివాజీ అన్న 3వ ప్లేస్ నుంచి దించలేరు ఎవరు, ఎందుకంటే అక్కడ ఉంది యావరు ప్రియాంక, కాబట్టి శివాజీ అన్న 3వ ప్లేస్ లో ఉంచుతారు. సో కాబట్టి ఒక్క ఓటు పడకపోయినా కానీ శివాజీ అన్న 3వ ప్లేస్ లో ఉంటాడని తెలుసు కాబట్టి శివాజీ అన్న ఒక్క ఓటు కూడా పడకపోయినా కానీ అందుకని చెప్పి అంతా పల్లవి ప్రశాంత్ కి వేస్తే ఆ కొంచెం మార్జిన్ కనిపించింది. లేకపోతే అమర్ ఓటు తోటి పల్లవి ప్రశాంత్ ఓటు అసలు మ్యాచ్ అయ్యేదే కాదు. ఆ శివాజీ అన్న ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయింది కాబట్టి పల్లవి ప్రశాంత్ కి ఆ మార్జిన్ కనిపించింది. అలాగే జరుగుతుంది బిగ్ బాస్ లో. సో అందుకని చెప్పింది కంటెస్టెంట్స్ తోటి కొంచెం మింగిల్ అవుతూ ఉండాలి. టూ మచ్ చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవ్వకూడదు. సో తనూజా గారు నిన్న కొంచెం ఇరిటేట్ అయ్యారని అనిపించింది నాకు. ఓకేనా, బట్ స్టిల్ సో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు కళ్యాణ్, ఫస్ట్ ప్లేస్ లో తనూజా గారు ఉన్నారు, విచ్ ఇస్ ఎ క్లోజ్ మార్జిన్. అది అంత మనకు తెలియదు, బట్ మార్జిన్ అనేది తక్కువే ఉంటుంది. మరి టూ మచ్ మార్జిన్ అయితే ఉండదు, పోవచ్చు. ఓకేనా, తక్కువే ఉంది. అండ్ నెక్స్ట్ 3వ ప్లేస్ లోకి వచ్చేసరికి సో ఎవరెవరన్నా కాదన్నా ఎక్కడ తెలిసినా తెలియకపోయినా సంజన గారు ఉన్నారు 3వ ప్లేస్ లో. సంజన గారికి ఓటింగ్ పడుతుంది. సంజన గారు బాగా గేమ్ ఆడారు. అండ్ సంజన గారు కూడా హౌస్ లో యాక్టివ్ గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ కూడా సంజన గారికి యాడ్ అవుతుంది. సంజన గారు 3వ ప్లేస్ లో ఉన్నారు, చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు, ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఓకేనా, అండ్ 4వ ప్లేస్ లో సుమన్ శెట్టి అని ఉన్నాడు. సో మొన్న సుమన్ శెట్టి ఆడిన గేమ్ చూసిన తర్వాత ఎవరికైనా కానీ ఇంకంతే. సుమన్ శెట్టి అన్న నిన్న కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేశాడు, కామెడీ చేశాడు, బాగా మాట్లాడుతున్నాడు, హౌస్ లో అందరితో కలిసిపోయినాడు. కాబట్టి సుమన్ శెట్టి అన్న ఓటింగ్ ఈ వీక్ అయితే డోకా లేదు. సుమన్ శెట్టి అన్న సేఫ్ అయిపోతాడు, మంచిగానే ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టి అన్నకి. ఓకేనా, నెక్స్ట్ 5th ప్లేస్ లోకి వచ్చేసరికి ఇక్కడ డెమోన్ పవన్ కనిపిస్తున్నాడు. డెమోన్ పవన్ ఉన్నాడు, బట్ ఇక్కడ నుంచి అన్ని డేంజర్ జోన్లే ఉంటాయి. 4th ప్లేస్ నుంచి 4th ప్లేస్ వరకే సేఫ్. 5th, 6th, 7th, 8th, 9th, 10th ఇవన్నీ డేంజర్ జోన్ లో ఉంటాయి. బిగ్ బాస్ డిసిషన్ పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిందంటే బిగ్ బాస్ ఏదైనా చేస్తాడు. ఓకేనా, బట్ డెమోన్ పవన్ కి గేమ్సే ఆడాలి. సో ఆ అబ్బాయికి గేమ్స్ ఆడే దానికి ఛాన్స్ లేవట్లేదు. ఒక టాస్క్ ఆడితే సో ఆ ఒక్క టాస్క్ గెలిచేశారు వాళ్ళు. సో కాబట్టి ఆ టాస్క్ గెలిచి నిన్న కొంచెం మేబీ సింపతి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ అబ్బాయి తప్పు అక్కడ కనిపించలేదు గట్టిగానే. బట్ ఆ అమ్మాయి మీద అబ్బాయి అట్లా చేయి పెట్టడం అనేది టూ మచ్ తప్పు అయితే కాదు. బట్ అక్కడ అమ్మాయి అంటే ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి ఆ అమ్మాయిని, తనూజాని, దివ్య వాళ్ళు. సో మేబీ ఆ కోపం అబ్బాయి మీద చూపించింది. సో అలా వేరే వాళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద చూపించినప్పుడు ఆ అబ్బాయి సైలెంట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆ అబ్బాయికి ఎంతో కొంత సింపతి అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో ఆ సింపతి మీద దాని మీద అయ్యో పాపం డెమో అని అనుకునే వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అనుకోవాలి కూడా ఆ సిచ్యువేషన్ లో. సో కాబట్టి ఓట్లు వేశారు. అండ్ ఒక అమ్మాయి నో అంటే నో, సో అండర్స్టూడ్, అమ్మాయి నో అంటే నో, కానీ అది మరీ అన్కంఫర్టబుల్ టచ్ అయితే కాదు. ఓకేనా, సీరియస్లీ ఆ అబ్బాయికి ఆ ఇంటెన్షన్ తో కూడా చేయడు. ఎందుకంటే అంత పెద్ద బ్యాండ్ పడిన తర్వాత 2 వారాల క్రితము మళ్ళీ బుద్ధున్నోడు ఎవడు కానీ ఒక అమ్మాయిని అంత దారుణంగా టచ్ చేస్తాడు, ఆ ఇంటెన్షన్ తోటి టచ్ చేస్తాడని అనుకోను. దట్టు డెమోన్ అసలు అట్లా టచ్ చేస్తాడని నేనైతే నమ్మను. ఆ అమ్మాయి కూడా అలా అనుకోని ఉండదు, ఎందుకంటే తర్వాత డెమోన్తో మళ్ళీ క్లోజ్ అయింది, మళ్ళీ మాట్లాడింది, అన్ని చేసింది. బట్ ఆ హీట్ ఆఫ్ ద మూవ్మెంట్ లో ఇటు సైడ్ వేరే వాళ్ళని ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ అబ్బాయి మీద ట్రిగ్గర్ అయింది. ఆ ట్రిగ్గర్ అయింది అక్కడితో ఆగిపోయింటే బాగుండేది. దాని తర్వాత ఇంకొక వేరే మాట మాట్లాడేసింది. అంటే లైక్ నువ్వు మళ్ళీ అంటే నేను చెయ్యేసాను అది నువ్వు చెప్పుంటే ఆగిపోయి, అంటే నువ్వు చెప్పకపోయింటే నువ్వు ఇంకా ఏదైనా చేసేవాడేమో, ఎత్తుకొని కూర్చోబెట్టేవాడేమో, అంటే అది కొంచెం తప్పు అనిపించింది. తప్పితే మిగిలినంతా ఓకే. దాని తర్వాత మళ్ళీ కలిసిపోయారు, అమ్మాయి సారీ చెప్పింది, ఓకే. అది కొంచెం నాకు సారి డిస్కస్ చేసి అలా లేదని చెప్పి ఆ అమ్మాయి అందరి ముందు అబ్బాయికి ఒకసారి సారీ చెప్పేసింది అనుకోండి, సో ఆ అబ్బాయికి కొంచెం రిలీఫ్ ఉంటుంది. లేకుంటే అబ్బాయి మైండ్ లో అది ఉండిపోద్ది అనమాట. నాకు తెలిసి నాకు సార్ అడ్రస్ చేస్తారు, ఆ అమ్మాయి సారీ కూడా చెప్పుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేసరికి బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారికి ఓట్ బ్యాంక్ అనేది మంచిగానే పడుతుంది. సో 2 సార్లు ఆయన ఒకసారి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ మొన్న ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళొచ్చి సో ఆయన బాధ ఆయన పడుతున్నాడు. దివ్యాని నామినేట్ చేసినప్పుడు అంత గొప్ప నామినేషన్ అయితే ఏం చేయలేదు, కానీ సో ఈ టాస్క్ ఆడేటప్పుడు కొంచెం నిన్న టాస్క్ ఆడడానికి ట్రై చేశాడు. ఆ గౌరవం మళ్ళీ ఆయన గురించి మాట్లాడటము. అండ్ ఇప్పుడు చాలా కొంతమంది బర్నీ గారి ఫ్యాన్స్ కొంచెం ఈగోకు ఉన్నారు. కొంచెం లాస్ట్ టైం తనూజా గారు ఆయన అడిగిన విధానం తనూజా గారిని అది చూసి చాలా మంది బాధపడ్డారు. మళ్ళీ అలాంటి పొజిషన్ ఆయనకి రాకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఎంత ట్రై చేస్తున్నారు అనేది అక్కడ ఓటింగ్ లో అనేది టూ మచ్ అగ్రెసివ్ ఓటింగ్ అయితే కనపట్లేదు, కానీ బట్ పడుతుంది ఓటింగ్. స్టిల్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఓట్లు వేసుకునే వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు.
ఆ నెక్స్ట్ పొజిషన్లోకి వచ్చేసరికి మా రితు చౌదరి గారు ఉన్నారు. సో రితు చౌదరికి ఓట్లు పడుతున్నాయి. సో అదనమాట. అండ్ మొన్న జరిగిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో సంచాలక ఇంపాక్ట్, పాప మా అమ్మాయి తప్పే లేదు అక్కడ, 1% కూడా తప్పలేదు. అండ్ తనూజాని కూర్చోబెట్టడము, అది సేఫ్ జోన్లోకి వెళ్ళి పంపించడం అనేది బయాస్డ్ డెసిషన్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. నాకైతే మాత్రం బయాస్డ్ అనిపించలేదు పాపం. నిజంగా ఆ అమ్మాయి అమాయకత్వంతో, తింగర్తనంతో అందరికీ ఛాన్సులు ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి, సరే వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళు పంపించడం ఎందుకు అని చెప్పి అమ్మాయి చేసింది తప్పితే అక్కడ నాకు అనిపించలేదు. అదే అమ్మాయికి ఇప్పటికే స్టిల్ ఆ అమ్మాయిని అది హార్మ్ చేస్తుంది అంటే మాత్రం నేను అసలు దానికి ఒప్పుకోనేందుకు పాపం. అయినా కానీ ఆ అమ్మాయి ఓటింగ్ అయితే మాత్రం కొంచెం తగ్గింది. సో ఏమైనా గేమ్స్ ఆడితే ఏమైనా పెరగొచ్చేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పడం మర్చిపోయి కదా. నిన్న కళ్యాణ్ కానీ టాస్క్ కానీ ఆడు ఉంటే డెమోన్ తోటి, అంటే రాణిని పంపించకుండా రాజే ఒక అడుగు ముందుకేసి ఉంటే, రాణిని పంపించకుండా రాజు ఒక అడుగు ముందుకేసారు. అదిరా రాజు అంటే, అదిరా కళ్యాణ్ రాజు అంటే అని మంచి ఎలివేషన్లు ఇచ్చుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ గేమ్ అప్పుడు డెమోను వాళ్ళు ఆడుండేవారు, సరిగ్గా పడేది అనమాట గేమ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కళ్యాణ్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. అంటే ముందు రోజు ఒక పాజిటివ్ ఎపిసోడ్ పడింది సంచాలకగా, ఇప్పుడు గేమర్గా కూడా ఒక మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడేది. అండ్ రాజుగా రాణుల్ని ముందు పెట్టకుండా రాజే ముందు గడిగేశాడు అనే ఎలివేషన్ బీభత్సంగా వచ్చేది. మేబీ కళ్యాణ్ ఫ్యాన్స్ అది మిస్ చేసుకున్నారు, వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉంటారు. దట్టు సో తనూజ గారితో మాట్లాడటం ఇంకొంచెం డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో ఉంటుంది అనమాట. సో వేరే కొంచెం డౌన్ అయితే అవుతుంది ఇలాంటి ఎపిసోడ్లు లో. అంటే తన ఫ్రంట్ ఫుట్ లోకి వెళ్ళి గేమ్ ఆడకపోతే కళ్యాణ్ డౌన్ లో ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తుంటాయి. తనుజాతోటి గొడవ పెట్టుకుంటేనే కళ్యాణ్ ఎలివేట్ అవుతాడనే కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పా. సో కళ్యాణ్ తన పాజిటివ్ గేమ్ తన ఆడుకుంటూ ఉండాలి, తనకి టాస్క్లే ఆడాలి. సో గెలిచినా ఓడినా, నిన్న ఒక సిచ్యువేషన్ ఉంది, రాజు రాణి, ఆ రాజు క్యారెక్టర్లకు టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యాడు కదా. మా ప్రజలు ఫుడ్ పెడుతున్నప్పుడు మా ప్రజలు ఫుడ్ తినకుండా మేము తినలేము, ఇలాంటి మాటలన్నీ చెప్పాడు సంజయ్ గారు ఫుడ్ పెడుతున్నప్పుడు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ ఆడొచ్చు కదా, అప్పుడు ఇంకెంత పాజిటివ్ ఎలివేషన్ వచ్చేది. ఆడవాళ్ళని ముందు పెట్టకుండా నువ్వు ఆ రాజే ముందుకు వెళ్ళాడు, అది మిస్ చేసుకున్నాడేమో నాకు కళ్యాణ్ అనిపించింది. అలాగాని చేసి ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్ని లేపేవాళ్ళు. అండ్ కళ్యాణ్కి ఒక పాజిటివ్ ఓట్ బ్యాంక్ అనేది ఇంకా గట్టిగా క్రియేట్ అయ్యేది, ఇంకొంచెం క్లోజ్గా తనూజ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ హీ మిస్డ్ ఇట్ అనమాట. దివ్య, గౌరవ్, నిఖిల్. సో దివ్య గారికి ఓటింగ్ పడుతుంది. నిన్న దివ్య గారిని ఒక సిచ్యువేషన్ లో పెట్టేశారండి పాపం. ఇటు సైడ్ నుంచి సిచ్యువేషన్ లో పెట్టారు, అటు సైడ్ నుంచి కూడా కనీసం అబ్బాయిలే వచ్చారు. మళ్ళీ అటు నుంచి అయినా అమ్మాయిని పంపించుంటే ఈ అమ్మాయి వాళ్ళతో ఫైట్ చేసేది. ఆ అమ్మాయికి ఇంకా ఎవరిని తీసుకోవాలో తెలియక, సో ఎవరైతే ఏంటి అని చెప్పి సార్ డెమోన్ కంటే కొంచెం మనం నిఖిల్నే తీసుకుందాం అని చెప్పి ఆ అమ్మాయి నిఖిల్ని తీసుకుని ఆడింది. పాపం అమ్మాయి కళ్ళలో బాధ క్లియర్ గా కనిపిస్తానే ఉంది ఒక పొజిషన్ లో. సో కాబట్టి మేబీ సింపతి వర్కౌట్ అవ్వచ్చు ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి సేవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. నిన్న చూసిన వాళ్ళకి ఎవరికైనా మెజారిటీ కొంచెం సింపతి వర్కౌట్ అయింది అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా చేసింది ఆ అమ్మాయి. సో లైవ్ చూసిన వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది, కానీ ఎపిసోడ్లు అవన్నీ లేపేశారు కాబట్టి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు. సో దివ్య మీద సో కొంచెం ఓటింగ్ అయితే పడేది అమ్మాయికి. అండ్ నిఖిల్, గౌరవ్ దగ్గరికి వచ్చేసరికి నిఖిల్ టాస్క్లు గెలిచాడు, 2 టాస్క్లు గెలిచాడు, కింగ్ అయ్యాడు. సో ఆ ఎక్స్పోజర్ అనేది అబ్బాయికి దొరుకుతుంది. అండ్ కొంచెం సీరియల్లో చూసేవాళ్ళు, అండ్ ఆ గృహలక్ష్మి సీరియల్ అంట, సో ఇప్పుడు గుర్తొచ్చిన పేరు. సో ఆ సీరియల్లో కానీ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు అబ్బాయిని కొంచెం ప్రమోట్ చేస్తున్నారు. సో కొంచెం అబ్బాయికి ఓటింగ్ పడుతుంటది, ఆ అబ్బాయి ప్లేస్ నుంచి అబ్బాయికి పడుతుంటది. సో అటు సైడ్ నుంచి కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది అబ్బాయికి ఓట్లు వేపిస్తున్నారు. సో అతను పర్లేదు అనమాట. అండ్ గౌరవ్ దగ్గరికి వచ్చేసరికి విచ్ ఇస్ ఏ క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట. మళ్ళీ వెళ్ళిపోయేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ వైల్డ్ కార్డే వెళ్ళిపోవాలి. ఇంకా నో ఎలిమినేషన్ పడితే తప్పితే ఆ అబ్బాయి సేవ్ అవడానికి ఇంకొక ఛాన్సే లేదనమాట. సో డేంజర్ జోన్లో ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే బిగ్ బాస్ ఎలా ఆలోచిస్తుందో తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయిని పంపించాలనుకుంటే ఈ అబ్బాయిని పంపిస్తుంది, లేకుంటే ఇంకా డెమోను, రితు, లేకుంటే వీళ్ళు బర్నీ గారు, దివ్య. సో ఈ 6గురిలో ఎవరైనా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ 4 మాత్రమే సేవ్ అవుతారు. ఈ 6గురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ చెప్తున్నాను. సో అది డెమోని కూడా పక్కన పెడితే కాసేపు ఈ 5గురిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. సో ఓట్లు వేసుకోండి. అండ్ గౌరవ్ నిన్న బిహేవియర్ కూడా అంత గట్టిగా అనిపించలేదు. కెమెరా ముందుకెళ్ళి మాట్లాడటము, టూ మచ్గా ఒక కంటెస్టెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడటము, ఆ స్పోర్టివ్ స్పిరిట్ కనిపించకపోవటము, అనవసరంగా ఏదేదో మాట్లాడటము, నేనేంటో తోపు, నేనేంటో తురుమని అంటాము. పోనీ బ్యాక్ ఆఫ్ ద గేమ్లో ఏమైనా ఉన్నారంటే, సో ఆ శ్రీజాతో గేమ్ ఆడినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది ఏం లేదు. ఆలోచనలన్నీ బాగుంటాయి, కానీ ఆ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి గౌరవ్ కూడా ఏముండదు అనమాట. సో గౌరవ్ కూడా ఆ పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో ఇవి అప్డేట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే పిఆర్ గేమ్స్ అబ్బా, మళ్ళీ చెప్తున్నా, పిఆర్ గేమ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఎవరి పిఆర్ వాళ్ళది, ఎవరి పిఆర్ గేమ్స్ వాళ్ళు జరుగుతుంటాయి. ఈ మధ్య రివ్యూయర్స్ కొంచెం సెన్సిటివ్గా తీసేసుకుంటున్నారు.
బూతుల కింద మనం కంటెస్టెంట్ని లోపల ఉన్న కంటెస్టెంట్ గురించి మనకు సంబంధం లేదు. బిగ్ బాస్ వాళ్ళ షో అది. నీకు నాకు ఏం సంబంధం? అయినా కానీ మనం మన ఇంట్రెస్ట్ తోటి మనం వచ్చి రివ్యూస్ చెప్తున్నాము, వాళ్ళకి ఏం ఆడితే తప్పని చెప్తున్నాము, మనం చాలా గట్టిగా మాట్లాడుతున్నాము, హార్ష్గా మాట్లాడుతున్నాము, మనం నిబ్బీలు అంటున్నాము, మనకు నచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. మనకు నచ్చినట్టు మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి నచ్చకపోయేది అనుకో, నీ రివ్యూ నచ్చకపోతే వాళ్ళు వచ్చి నిన్ను తిడతారు. ఓకేనా? అండ్ ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెస్టెంట్కి నువ్వు పాజిటివ్గా మాట్లాడితే వేరే ఒక కంటెస్టెంట్ వచ్చి నేను తిడతారు, లేదా ఆ కంటెస్టెంట్ నువ్వు నెగిటివ్ చేస్తే ఆ కంటెస్టెంట్ ఫేవరెట్ వచ్చి నేను తిడతారు. క్రిటిసిజం నువ్వు తీసుకోవాలా, అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేవి పెడతారు, ఎవడో ఒకడో ఇద్దరో పెడతారు. సో దాన్ని నువ్వు తీసుకొని ఆ కంటెస్టెంట్కి ఓటు వేయద్దు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది నీ ఇమ్మెచ్యూరిటీని అక్కడ క్లియర్గా విజిబుల్ చేస్తుంది అనమాట. ఎవడో బయటోడు ఎవడో ఆ కంటెస్టెంట్కి నువ్వు చెప్పిన రివ్యూ నచ్చలేదు, ఆడొచ్చి నేను తిడతాడు, అది బేస్ చేసుకుని లోపలికి ఆడుతున్న కంటెస్టెంట్కి ఏం సంబంధం? ఆడేమన్నా తిట్టిస్తున్నాడు, నువ్వు తిట్టు అని తిట్టించట్లే కదా. రివ్యూయర్స్ కొంతమంది ఇలాంటివి మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ చేస్తున్నారు. మరి అంత సెన్సిటివ్ అయిపోతే అట్లా బ్లాక్ చేసేసి, బ్లాక్ ఆప్షన్ ఉంది కదా, బ్లాక్ చేసేసేయండి, హైడ్ చేసేసేయండి. ఎవరెవడో తిడుతుంటారు. ఇప్పుడు ఒకళ్ళ పేరు పెట్టుకుని ఒకళ్ళు తిట్టొచ్చు, ఇంకొకరి పేరు పెట్టుకుని ఇంకొకరు తిట్టొచ్చు. ఎస్పెషల్లీ రివ్యూయర్స్ అని తిడితే రివ్యూయర్స్ దీన్ని పాయింట్ అవుట్ చేస్తే కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఎక్కువ పిఆర్లు ఆ రివ్యూయర్స్ని టార్గెట్ చేస్తారు. దట్టు పెద్ద పెద్ద రివ్యూయర్స్ని టార్గెట్ చేస్తారు. నాలాంటి బచ్చాగాల్ని ఎంతో కొంచెం మెసేజ్లు వస్తుంటాయి, నేను అవి బ్లాక్లు పెట్టేస్తా ఉంటా. మరీ బూతులు తిరిగితే బ్లాక్లు పెట్టేస్తా, లేకుంటే నార్మల్గా వదిలేస్తా. పిఆర్ గీయాలంటే వదిలేస్తా, కానీ బూతులు తిరిగితే బ్లాక్స్లో పెట్టేయడమే అంతే. ఇప్పుడు ఆ కామెంట్ పెట్టుకొని మన ఈ కామెంట్ వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారని చెప్పి మనం ఎట్లా చెప్పుకుంటాం? ఫ్యాన్ పేజెస్లో చాలా మంది మంచి ఫ్యాన్ పేజెస్ ఉంటాయి అబ్బాయి. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్లో అబ్బాయి నాకు ఆ డీపీ క్రియేట్ చేసింది అబ్బాయి. ఓకేనా? నాకు అప్పుడప్పుడు తమ్నేల్ క్రియేట్ చేసేది కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక అబ్బాయి చేయిస్తారు. అబ్బాయి ఇంట్రెస్ట్తో చేస్తారు. నేను అడగను మా అబ్బాయి, అన్న ఇది వాడుకో అన్న, నీకు వ్యూస్ తక్కువ వస్తుంది, ఇది వాడుకో అన్న, బాగుంటుంది, తమ్నేల్ ట్రై చేసుకో అన్న అని చెప్పి నాకు ఇస్తారు. అలాంటి మంచోళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. మనం ఓవరాల్గా మనం తప్పు పట్టలేము అందరి ఫ్యాన్ పేజెస్ని. ఓకేనా? సో మీ రివ్యూ నచ్చకపోతేనే, మన రివ్యూ నచ్చకపోతేనే, మనం చెప్పిన పాయింట్ వాళ్ళకి నచ్చకపోతే అది కాంట్రాడిక్టింగ్ అనిపిస్తే వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తారు. దాన్ని మనం అన్ని తీసుకోవాలా. ఓకేనా? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, అబ్యూజివ్గా క్రిటిసైజ్ చేస్తే బ్లాక్ చేసేయాలి. సింపుల్ రీజన్. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి కంటెస్టెంట్ మీద మనం రుద్దకూడదు. అది మన కంటెస్టెంట్ మీద రుద్దుతున్నామంటే మన ఇంటెన్షన్ వేరని చెప్పి నా అభిప్రాయం. ఓకే, అది ఎవరైనా ఎంత పెద్ద రివ్యూయర్ అవ్వచ్చు, అంత చిన్న రివ్యూయర్ అవ్వచ్చు, అలా రుద్దకూడదు ఎప్పుడు. ఓకేనా? అది ఎవరైనా కానీ టాప్ పిఆర్ ఎవరైనా అవ్వచ్చు, ఎవరి పిఆర్ అయినా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంటెస్టెంట్. లోపల కంటెస్టెంట్కి సంబంధం లేదు కదా. లోపల కంటెస్టెంట్ని మనం తిట్టకూడదు. వాడెవడో అనామకుడు వచ్చి నిన్ను తిట్టాడు కదా అని చెప్పి నువ్వు లోపల ఉన్న కంటెస్టెంట్ తిట్టి ఆడికి ఓటేయద్దు అంటున్నావు అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావు, నీ మైండ్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తుంది. అలాంటి నువ్వు రివ్యూస్ చేయడానికి పనికిరావని చెప్పి నా ఒపీనియన్. అది ఎవరైనా కానీ అందరి గురించి చెప్తున్నా, నాట్ ఓన్లీ రివ్యూయర్స్. సో ఎవరైతే ఫ్యాన్ పేజెస్ నడుపుతున్నారో వాళ్ళు కూడా మీరు క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తారు. మీరు తీసుకోగలిగినప్పుడు వాళ్ళని బ్లాక్ చేసేసేయండి. అనవసరంగా మీ లోపల కంటెస్టెంట్ నెగిటివ్ చేసేస్తున్నారు చాలా తెలివిగా. ఇది భలే అలవాటు అయిపోయింది సెకండ్ సీజన్ నుంచి. సో అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ అనిపించింది నా అభిప్రాయం అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా అంటే జై హింద్.